టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే తామెవరము లేమని భారత రాష్ట్ర సమితి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా చేసిన విమర్శలపై తెలంగాణ భవన్లో ఆయన సమాధానమిచ్చారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ కు బద్ధశత్రువులుగా ఉన్న వాళ్ళు, భారత రాష్ట్ర సమితిని అంతం చేయాలని చూస్తున్న వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారో ఇవాళ కవిత కూడా అదే మాట్లాడుతున్నారని అన్నారు. నల్గొండ జిల్లాలో గత 25 ఏళ్లలో జరిగిన ఉద్యమాలకు, సాధించిన విజయాలకు నేను బాధ్యుడిని అయితే ఇప్పుడు ఓటమికి కూడా నేనే బాధ్యుడినని వెల్లడించారు. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. నేను ఏమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణ. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు. మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తాను వల్లవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తాను. నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం అయ్యారు. నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం చేశారు. ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుడిని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పాల్పోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యత అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యతని, ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యతని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపడంలన్నిటికీ నేను బాధ్యత, నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుందబ్బా. మన వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని